వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. కానీ నిజంగానే మీరు అంటుంటే గుర్తొస్తుంటే వీళ్ళకి కెరియర్ పాత్కి ఇది స్ట్రాటజీయో కాదో మనకు తెలియదు, కానీ వీళ్ళు స్ట్రాటజీ ప్రకారం చక్కగా మూడిటిని ఎంచుకున్నట్టే కనిపిస్తుందండి. మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క హీరోలో కూడా విద్య, వైద్యం, లేకపోతే అన్నదానం. సో ఈ మూడిటికి సంబంధించి ఇవన్నీ బేసిక్ నీడ్స్ మనకి. వాటి మీద చక్కగా స్ట్రాటజిక్గా మీరు అన్నట్టు అపాత్రదానం కాకుండా ఎంచుకుని సరైన పీపుల్ని వాళ్ళకి మూడు అందిస్తున్నట్టే మనకి కనిపిస్తుంది. అందిస్తున్నాయి. ఇప్పుడు అగరం కదా, అగరం అనేది సూర్య గారి ఫౌండేషన్. ఆయన 15 సంవత్సరాల నుండి అగరం ఫౌండేషన్ స్థాపించారు. వాళ్ళ ఫాదర్ కూడా, ఆయన ఫాదర్ శివకుమార్ గారు చాలా పెద్ద పాపులర్ ఆర్టిస్ట్ తమిళనాడులో. 15 ఇయర్స్గా చేస్తున్నారు అని అంటే ఆల్మోస్ట్ మనకి గజనీ సినిమా వచ్చింది అప్పట్లో. నాకు బాగా గుర్తు, గజనీ సినిమా సూపర్ బంపర్ అప్పుడు వచ్చినప్పుడు 2005 తర్వాత ఈయన ఇది స్టార్ట్ చేశారని తెలుసు. బట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది మీకు తెలుసా? దాదాపు 10,000 మంది డోనర్స్ ఉన్నారు అగరం ఫౌండేషన్కి. అంటే దేశ విదేశాల నుండి చక్కగా ఒక మంచి కూడా మళ్ళీ మీరు అన్నట్టు కష్టం టైం కూడా కాదు, వెరీ రైట్లీ స్పాటెడ్. అంటే కెరియర్లో, ఆయన కెరియర్లో ఒక మంచి హిట్ అని చెప్పుకోవచ్చు. మంచి హిట్, అగ్ర హీరో. అంటే చాలా హ్యాపీగా జాలీగా స్వింగ్ అవ్వాల్సిన టైంలో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని స్టిక్ అయ్యి 2010లో ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది. ఇది 15వ సంవత్సరం ఇప్పుడు మీరు అన్నట్టుగా. సో ఇందులో 1000 వాలంటీర్స్ ఉన్నారండి, 35 బ్రాంచెస్ ఉన్నాయి, అంటే 10,000 మంది డోనర్స్ ఉన్నారు. అంటే ఎంత బాగా రన్ అవుతుంది ఇది. ఇంకా నేను విన్నది ఏంటంటే ముంబైలో కూడా ధారావి అనే మురికివాడు ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్గా జ్యోతిక గారు కానీ అండ్ సూర్య గారు కానీ అక్కడ ఒక హౌస్ తీసుకున్నారు వాళ్ళు. అక్కడ కొంత ఆ ధారావికి సంబంధించిన ప్లేసెస్ లోపల వాళ్ళకి మెయిన్గా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్. రూరల్లో, అర్బన్లో ఒక మంచి స్టూడెంట్కి ఎలాంటి ఎడ్యుకేషన్ అందుతుందో ఇన్ ద సేమ్ మేనర్ వాళ్ళకు కూడా అలాంటి విద్యనే అందించాలి. పాపం వాళ్ళు ఎందుకు చదువుకోకూడదు, వాళ్ళల్లో కూడా ఆణిముత్యాలు ఉంటారు కదా అనే దృష్టికోణంలో వాళ్ళు కంప్లీట్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్. మీరన్నట్టుగా కొంతమంది అన్నదానం చేస్తారు, అది తప్పు కాదు. నిజంగా అన్నదానం గొప్పది అని అంటారు. చాలు అంటారు కాబట్టి, చాలు అంటారు కాబట్టి ఏ దానం ఇచ్చినా మీరన్నట్టు చాలు ఓకే అనేది కేవలం అన్నదానం. అయితే అది సస్టైనబిలిటీ కాదు. ఏదో మనకి నచ్చినప్పుడు లేకపోతే కొంతమంది బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు అది మన సంతృప్తి కోసమే తప్ప దానివల్ల ప్రత్యేకంగా అనాథ పిల్లలకు కానీ లేకపోతే ఆర్ఫనేజెస్కి కానీ ఒరిగేదేమి ఉండదు. ఏదో ఒక పూట వాళ్ళు ఇది చేస్తారు. బట్ విద్యాదానం అనేది మాత్రం అన్నిట్లోకి గొప్పదని నేను భావిస్తాను. వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళకి షెల్టర్ ఇస్తూ, ఒక సామెత ఉంటుంది చూసారా, ఫిషర్మ్యాన్ కి ఫిషింగ్ నేర్పించండి, ఫిష్ ఇవ్వటం కాదు, మేక్ దెమ్ టు జస్ట్ టీచ్ హిమ్ ఫిషింగ్ సో దట్ హీ కెన్ ఎర్న్ ఫిష్. వాళ్ళు ఇంకెంత మందికి వాళ్ళు పెయిన్ లోంచి వచ్చారు, ఇంత కష్టపడి చదువుకుని వచ్చినప్పుడు ఇట్లా అసలు ఆ డాక్టర్లు 51 మంది డాక్టర్ అయ్యారు, ఇంతమంది ఇంజనీర్లు అయ్యారు అన్నప్పుడు ఎంత గర్వకారణం. అంటే వీళ్ళు ఎంత సొసైటీకి ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేయొచ్చు. వాళ్ళు వైద్యం చేసేటప్పుడు కూడా మరీ కమర్షియల్గా ఇప్పుడు ఇట్లా కాన్సైన్స్ లేని క్యాపిటలిజంలో ఎంత సామాజిక స్పృహతోటి కనీసం వీళ్ళు ఆలోచిస్తారు అనేది థాట్ చాలా బాగుంది. థాట్ చాలా బాగుందండి. ఇంకోటి అందులో నలుగురు, వాళ్ళ ఫ్యామిలీలో నలుగురు ఆర్టిస్ట్లే. శివకుమార్ గారు, సూర్య గారు, కార్తీ కూడా ఆయనకి తెలుగులో ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. అసలు అందరూ ఫ్రేమ్ లో ఉంటే ఎవరిని చూడాలి అర్థం కాదు. జ్యోతిక గారు ఎవరు చూడాలి అర్థం కాదు మనకి. సో వీళ్ళకి అసలు చాలా ఈజీగా డొనేషన్స్ రావడము ఈజీనే. అలాగే యాజ్ వెల్ వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టాలి అని అనుకుంటున్నారో ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా మీకు, ఆ కన్సర్న్ అనేది కూడా ఉండాలి. అది చెయ్యాల్సిన ఇది కూడా బాధ్యత, సామాజిక స్పృహ కూడా ఉండాలని అనుకున్నాం కదా. ఇక్కడ అది క్యాలిక్యులేట్ చేసుకుంటే నలుగురికి, అంటే ఒకళ్ళు కూడా డిఫర్ చేయలేదు. సూర్య గారు చెప్పింది, జ్యోతిక గారు మాట్లాడింది, వాళ్ళ ఫాదరు, కార్తీ, ఈ నలుగురు దాని లోపల నాకు తెలిసి తమిళనాడులో సూపర్ హిట్ అండి వాళ్ళు చేసిన ఇది మాత్రం. అవునవును, అగ్రం అనేది చాలా సూపర్ హిట్ అయింది, చాలా మంది లబ్ధి పొందారు. అసలు 1000 మంది వాలంటీర్లు అంటేనే ఎంత ఇనిషియేటివ్తో వస్తున్నారు అనేది క్లారిటీ. ఎగ్జాక్ట్లీ. ప్లస్ హైజీనిక్ ఫుడ్. ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు ఎడ్యుకేషన్లో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చాలా వైజ్గా ఉంటున్నారు. మీరు అర్థమైందా?
చాలా అంటే చాలా మైన్యూట్ డీటెయిలింగ్కి వెళ్తున్నారు, మైన్యూట్గా ఆలోచిస్తున్నారు. ఎన్ఆర్ఐస్ ఎందుకంటే ప్రపంచంలో ఉన్న దెబ్బలు కూడా అలా ఉన్నాయి కదండి. Yes, exactly. ఏది నమ్ముతాం ఏది నమ్మాలని తెలియనప్పుడు నిజంగా ఒక మనిషి మీద నమ్మకం ఉన్నా ఇలాంటి క్రాస్ చెక్లు అనేవి అనివార్యం అయిపోతున్నాయి. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఇందులో ఇంకొక విషయం అండి, అంటే ఈ సూపర్ స్టార్స్ అండ్ బిగ్గెస్ట్ స్టార్స్ చేస్తున్నారు, అదంతా బాగానే ఉంది. నాకు రేణుదేశాయ్ గారు పర్సనల్గా తెలుసు. ఆవిడ ఈ పెట్స్ గురించి, మూగజీవాల గురించి ఆవిడతోటి నేను ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి నేను మాట్లాడేటప్పుడు ఆవిడ కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి. ఏం కాల్స్ అంటే కాల్స్ ఒకళ్ళు ఫోన్ చేసి, మేడం ఇక్కడ ఒక పిల్లి రోడ్ క్రాస్ చేస్తుంది, ఒక బైక్ వాడికి గుద్ది వెళ్ళిపోయాడు, సో అని చెప్పి వాడు ఇమ్మీడియట్గా లైవ్ లోపల చూపెట్టి దీనికి ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా తీసుకెళ్తున్నా ఉండండి. ఇవిడ ఎంత అండి అని ఒక 3,000 అవుతుంది, ఒక 3,000 ఆవిడ కొట్టేశారు. అండ్ తర్వాత ఆవిడ ఇప్పుడు ఆద్య ఫౌండేషన్ అని చెప్పి ఆవిడ స్టార్ట్ చేశారు. ఒక దాదాపు ఒక 1.5-2 acres అనుకుంటా, మేబీ నాకు అంత ల్యాండ్ ఐడియా లేదు. దాని లోపల ఎక్స్క్లూజివ్గా పెట్స్ గురించి, అంటే ఇదంతా మానవీయ కోణమే, అంటే కేవలం మనుషులకి చేయటము అది ఓకే, అండ్ మూగజీవాలకి కూడా వాళ్ళ పరిరక్షణ విధానంలో లైక్ అమలా గారు బ్లూ క్రాస్ ఎలా చేశారో ఇన్ ద సేమ్ వే అన్నమాట. ఇంకోటి, ఈ కాలంలో మనుషుల మీద మనుషులకి నమ్మకాలు తగ్గిపోతున్న వేళ అవి చూస్తే నిజంగానే అబ్బా వీటంత విశ్వాసంగా ఉండగలుగుతామా, వీటంత ప్రేమించగలుగుతామా అని కూడా ఈ మధ్య జనాలకు పెట్స్ మీద ఎక్కువ ప్రేమ పెరుగుతుంది అనేది కూడా ఒక థియరీలో చూపించారండి. ఏంటి అని అంటే ఉట్టి పుణ్యానికి, అంటే అదేదో అరుస్తుందనో ఇది చేస్తుందనో ఇంత పెద్ద కర్రతోటి దాన్ని కొట్టి దాని కాలు విరగ్గొట్టి, అంటే కుక్క పిల్లలు అవి కూడా వాటిని ట్రీట్మెంట్ ఎంత అవుతుందండి. రోడ్ సైడ్ డాగ్స్ని పాపం ఆవిడ ఇప్పటికీ మీరు ఇన్స్టాలో ఎప్పుడైనా చూడండి, అండ్ సో అండ్ సో డాగ్ ఉంది, మీరు పెంచుకుంటారా స్ట్రీట్ డాగ్, సో అవును అడాప్షన్కి తీసుకుంటారా అని చెప్పి ఆవిడ రియల్లీ షీఈస్ ఫైటింగ్ ఎ లాట్ అనమాట. అంటే మనకి సెలబ్రిటీస్లో, సూపర్ స్టార్స్లో చాలామంది అవేర్నెస్ అయితే డెఫినెట్గా ఉందండి ఇప్పటి వరకు. కాకపోతే అది స్ట్రక్చర్డ్గా కొంతమంది చేస్తున్నారు, ఫౌండేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు, ఉప్పలపాటి ఫౌండేషన్ అనుకుంటా ఫౌండేషన్ పేరు, అది ఎప్పటికవుతుంది ఏంటి అనేది మనకి ఇంకా వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. మనకి మేజర్గా తెలిసిందైతే బాలకృష్ణ గారి గురించి, అండ్ చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, అలాగే ఇప్పుడు సూర్య గారు. సో తమిళనాడులో మాత్రం ఒక్కటి మాత్రం చెప్పగలను, సూర్య గారి ఫౌండేషన్, అగరం ఫౌండేషన్ అంత పాపులర్గా లేకపోతే వాళ్ళు చేస్తున్నంత విగరస్గా ఏ తమిళ స్టారు చేయట్లేదు. రజనీకాంత్ గారి విషయం ఒక్కటి మాత్రం ఇక్కడ చెప్పుకుందాం. రజనీకాంత్ గారు గుప్తదానాలు అంటారు కదా, అవి చేస్తారు. నాకు తెలిసి ఆయనకి ఫౌండేషన్ లాంటిది ఏది లేదనుకుంటా.